रघुनंदन रघुरघुनंदन रघुवर सेवन रघुपति चायन शतयोजन शतशतयोजन शरधियोजन शरपरिलंघन हरिभाजन हरिभाजन हरिमदभाजन दशमुख कंपन. హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు మన వీడియోలో మనకు భయం వేసినా, మనం ఎలాంటి ఆపదలో ఉన్నా, ఎలాంటి కష్టాల్లో ఉన్నా, మనకు ధైర్యం కావాలన్నా మనం తల్లి చెప్పారు ఆ ఆంజనేయ స్వామి. అలాంటి ఆ ఆంజనేయ స్వామి పుట్టిన స్థలమైన అంజనాద్రి హిల్స్ దగ్గరికి అయితే ఈరోజు మనం వెళ్ళబోతున్నాం. ఈ అంజనాద్రి హిల్స్ కర్ణాటకలోని హంపి ప్రాంతంలో ఉంది. ఇవాళ మన వీడియోలో ఆ అంజనాద్రి కొండను ఎక్కుతూ హనుమంతుడు ఎలా జన్మించాడు అండ్ హనుమంతుడి బాల్యంలో జరిగిన కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. ఇక్కడ బైక్ పార్కింగ్ అండ్ కార్ పార్కింగ్ అవైలబుల్ ఉంది. అండ్ బైక్ పార్కింగ్కి 10 రూపీస్ టికెట్ అయితే ఛార్జ్ చేస్తారు. అండ్ కార్ పార్కింగ్కి ఒక 40 to 50 రూపీస్ ఛార్జ్ చేయొచ్చు. అండ్ మేము మా బైక్ని పార్క్ చేసేసి ఇక్కడ నుంచి సీదా కొండని ఎక్కడానికి అయితే వెళ్ళిపోతాం అనమాట. అండ్ దారిలో మీకు చాలా షాప్స్ అయితే ఉంటాయి. అండ్ అక్కడ మీరు ఒక టెంకాయలు, కొబ్బరికాయలు అండ్ ఏమైనా పూజ సామాగ్రి అండ్ తాయెత్తులు, దారాలు, షర్ట్స్ కూడా అమ్ముతుంటారు. అక్కడ చాలా అమ్ముతుంటారు. సో మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తే మీరు తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ దీని కింద వెనక కాళ్ళు మొహం కడుక్కోవడానికి చిన్న కొలాలు అయితే ఉంటాయి అనమాట. అక్కడ మీరు ఫేస్ వాష్ అండ్ మీ పాదాలని నీట్గా కడిగేసుకొని స్టార్టింగ్ ఒక చిన్న గుడి ఉంటుంది. ఈ గుడితో మీరు దర్శనం చేసుకొని మీ కొండనైతే ఎక్కడానికి స్టార్ట్ చేయొచ్చు. మేమైతే కొండను ఎక్కడానికి స్టార్ట్ అయితే చేసాము. అండ్ ఇక్కడ టోటల్గా 575 స్టెప్స్ అయితే ఉన్నాయి. మీకు పైకి ఎక్కుతూ ఉండగా మధ్య మధ్యలో అలా రెస్ట్ తీసుకోవడానికి బెంచెస్ అయితే ఉంటాయి. అండ్ అలాగే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అండ్ డస్ట్బిన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. అండ్ ఖచ్చితంగా మీరు వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి, చాలా దాహం అయితే వస్తుంది. అండ్ ఇంకో విషయం, అండ్ వెళ్ళే దారిలో మీకు జై శ్రీరామ్ అని చాంటింగ్స్ అయితే వినబడుతుంటాయి ఆ పైన స్పీకర్స్ నుంచి. అండ్ అలాగే భక్తాదులు కూడా చాలామంది చాలా ఒక ఎనర్జెటిక్గా ఫీల్ అవుతారు అనమాట. మీరు అక్కడికి కొండను ఎక్కే సమయంలో మీకు వచ్చేపు అలా అలుపు అనేది కనిపిదు అసలు. ఎందుకంటే అక్కడ ఉండే జనాలు, అక్కడ ఉండే భక్తాదులు అంతా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటే ఎక్కుతూ ఉంటారు. సో మీరు అదే ఊపులో వెళ్ళిపోతారు అనమాట. మీకు ఎక్కడే కానీ అమ్మ కొండ ఎంత తింటుంది, ఎంత అనిపిస్తుంది అసలు ఎక్కడే కానీ ఫీల్ అవ్వదు. సో మీరు ఈజీగా ఎక్కేయచ్చు. కొంతమంది భక్తాదులు ఇలా మోకాలపై ఎక్కుతాను అని మొక్కుకుంటారనమాట. ప్రతి ఒక్క మెట్టుకు ఇలా బొట్లు పెడుతూ తమ ఒక మొక్కునైతే తీర్చుకుంటుంటారు. అదే ఇదే ఏం తెలీదు. అది దాని ఆప కంపి ఉంది అనుకుంటారే. చూడాలి ఎట్లా పోతే ఏమొస్తుందని. కిష్కింద వస్తుంది వెళ్తే ముందుకి, అదొకటి తెలుసు అంతే. మురళి ఫుల్ టైర్డ్ బ్రో. ఏంటి ఈ మాత్రానికే? ఇప్పటికే మేము 80% అయితే ఎక్కేసామన్నమాట. అండ్ ఆ ఎండలో నేను స్వెటర్ అయితే వేసుకున్నాను. ఒళ్ళు మొత్తం చెమటలతో తడిసిపోయింది. అండ్ పైన ఎక్కాక ఈ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. అక్కడ కనిపించేది తుంగభద్ర నది అనమాట. ఫైనల్లీ మేమైతే పైకైతే వచ్చేసామన్నమాట. అండ్ గర్భగుడిలో ఫొటోస్ అండ్ వీడియోస్ అలా లేదు, అందుకే ఈ వీడియో అయితే చేయలేకపోయాను అనమాట. అండ్ బయట అయితే ఇలా ఉంటుందంతా, బయట కొండపైన వీమంతా ఇలా ఉంటుంది. ఇక్కడ కొబ్బరికాయలు అండ్ అగరబత్తులు అన్నీ ఇక్కడే అంటించుకోవాలి మీరు. ఈ ప్రదేశాన్ని అంజనాద్రి అని ఎందుకు అంటారంటే ఇక్కడ అంజనాదేవి తపస్సు చేసి హనుమంతుడిని వరంలా పొందుతుంది. అండ్ ఇక్కడే హనుమంతుడిని జన్మనిస్తుంది. అందుకే ఈ ఒక్క కొండని అంజనాద్రి అని పిలుస్తారు. అంజనాదేవి అనే ఒక అప్సరస స్వర్గాన్ని విడిచి ఒక శాపానికి లోబడి భూమిపై జన్మిస్తుంది. ఇలా జన్మించిన తను ఒక మహానుభావునికి జన్మనివ్వాలి అని ఘోర తపస్సు అయితే ఈ కొండపై చేస్తుంది. తన ఒక తపస్సుని, భక్తిని మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నీ గర్భంలో శివుని అంశ సంతానముగా పుడతాడు అని వరనైతే ఇస్తాడు. ఒకనాడు అంజనాదేవి గంగా స్నానం చేస్తూ ఉండగా
అదే మార్గం ద్వారా వాయుదేవుడు వెళ్తూ ఉంటాడు. అండ్ అలా వెళ్ళేటప్పుడు వాయుదేవుని ఒక పవర్ఫుల్ గాలి అండ్ పవర్ఫుల్ శక్తి ఆమెకు తగిలి ఆమె గర్భవతిగా మారుతుంది. అండ్ హనుమంతుడికి జన్మనైతే ఇస్తుంది అనమాట. సో దానికే హనుమంతుడిని వాయుపుత్రుడు అని పిలుస్తారు. పట్టుకో ఏం చేస్తావు? నాకి పెట్టు. చిన్నప్పుడు మనకు బాగా తెలిసిన ఒక స్టోరీ ఏంటంటే హనుమంతుడు సూర్యుడిని తినడానికి వెళ్ళడం. ఆ స్టోరీ కూడా ఇక్కడే జరిగిందంట. ఆ స్టోరీ ఏంటో ఒకసారి విందాం. బాల్యంలో హనుమంతుడు ఎంతో చురుకుగా ఉండేవాడు. నిస్సహాయమైన వాళ్ళకి సహాయం చేస్తూ తిరిగేవాడు. ఒకరోజు సూర్యుడు ఆకాశంలో ప్రకాశిస్తుండగా హనుమంతుని అతన్ని ఒక పండుగ భావించాడు. అతను ఆకాశం వైపు ఎగిరిపోయాడు సూర్యుని తినేందుకు. ఈ దృశ్యాన్ని చూసిన ఇంద్రుడు భయంతో తన వజ్రాయుధంతో హనుమంతుడి మోచేతిపై కొట్టాడు. హనుమంతుడు భూమిపై పడిపోయాడు. వాయుదేవుడు దీనితో కోపంతో గాలిని ఆపేశాడు. ప్రపంచమే ఊపిరాడకుండా ఆగిపోయింది. దేవతలంతా వెంటనే వచ్చి హనుమంతునికి వరాలిచ్చారు. అమరత్వం, బలం, జ్ఞానం, శక్తి ఇవన్నీ అతనిలో ప్రవేశించాయి. ఎవర్రా మీరంతా? వెళ్దాం రా మురళి, ముందుకు వెళ్దాం రా. వెళ్ళామంటున్నా ముందుకే. 425 స్టెప్స్ ఉన్నాయంట ఇక్కడ. ఏంది చూద్దాం, వెళ్ళొచ్చు రాదే. ఇంకో ½ అన్ అవర్ కల్లా అంతా క్లియర్ అవుతుంది. ఆ తుంగభద్ర డ్యామ్ నుంచి ఆ పక్క అంతా హంపి అనమాట. ఆ సైడ్ అంతా హంపి ఉంటుంది. అక్కడ మీకు కనబడుతుంది కదా, అది కూడా హంపిలో ఒక భాగం. జస్ట్ స్టార్టింగ్ అది ఇక్కడ నుంచి అటువైపు వెళ్ళినట్లల్లా మొత్తం హంపిని వస్తుంది అనమాట. అక్కడ కనబడుతుందా, ఒకసారి జూమ్ చేస్తాను ఒక నిమిషం. అక్కడ గోపురం కనబడుతున్నాయి కదా, ఆ గోపురాలన్నీ హంపి అనమాట. విరూపాక్ష టెంపుల్ అంటుందండి. మురళి నువ్వు ఇప్పుడు రాళ్ళు ఎవరితో వస్తావు? ఎస్, ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి దిగే ప్లేస్ అనమాట. ఇది ఇలాగైనా వెళ్ళొచ్చు, అలాగైనా వెళ్ళొచ్చు. కానీ ఇలాగ వెళ్తే కొంచెం ఈజీ అవుతుంది అనమాట. స్టెప్స్ కొంచెం తక్కువ ఉంటాయి ఇక్కడ, బట్ లెంత్ ఎక్కువ. అంజనాద్రి పర్వతంపై జన్మించిన హనుమంతుడు దేవతల వరాలతో శక్తివంతుడయ్యాడు. కానీ శక్తి ఎంత ఉన్నా జ్ఞానం లేకపోతే అది అసంపూర్ణం. అంజనాదేవి తన కుమారుని ఒక మహాజ్ఞాని కావాలని కోరుకుంది. అప్పుడు ఆ దేవత తల్లి ఆశీర్వాదంతో హనుమంతుడు తనకు తగిన గురువుని వెతుక్కుంటూ బయలుదేరాడు. అప్పటికి సూర్యదేవుడు తేజోమయుడిగా సమస్త విద్యలకు మూల స్తంభంగా భావించబడేవాడు. హనుమంతుడు నేరుగా సూర్యుని దగ్గరికి వెళ్ళి నమస్కరించాడు. అండ్ అక్కడి నుంచి సూర్యుడితో ఒక విద్యని నేర్చుకొని ఒక మహాజ్ఞానిగా మారాడు అని కథలుగా చెప్పుకుంటారు ఇక్కడ జనాలు. ఈ ప్లేస్ గురించి రామాయణంలో కూడా ఉంది. అండ్ అప్పట్లో ఈ ప్లేస్ని కిష్కింద అని పిలిచేవారంట. అండ్ ఈ కిష్కిందని వాలి సుగ్రీవులు పాలించేవారు. మొదటిసారి ఆంజనేయ స్వామి రాముడిని కలిసింది కూడా ఇక్కడే అంట. మీరు ఖచ్చితంగా ఒకసారైనా మీ జీవితంలో ఈ ప్లేస్కి విజిట్ చేయాల్సిందే. అండ్ ఇక్కడున్న హంపి చుట్టుపక్కల టెంపుల్స్ అండ్ అంజనాద్రి బెట్ట అండ్ తుంగభద్ర డ్యామ్ ఇవన్నీ చూసేసుకొని మీరు ప్యూర్లీ ఒక 3 to 4 days ట్రిప్ అయితే వేసేసుకోవచ్చు. ఇక్కడికి ప్లేసెస్ కూడా చాలా బాగున్నాయి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకుంటే ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాల్సి ఉన్నా ఖచ్చితంగా కామెంట్స్లో తెలియజేయండి. ఇక్కడ దాకా వీడియో చూసారంటే ఖచ్చితంగా మీకు వీడియో నచ్చి ఉంటుంది కాబట్టి ప్లీజ్ ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వెనకాల దిగే ప్లేస్ అన్నమాట. ఇది మురళి, వాటర్ బాటిల్ తీసుకురాకుండా నువ్వు తప్పు చేస్తావు, చాలా తప్పు చేస్తావు. బ్రో
ఇక్కడ ప్లస్ పాయింట్ ఏమంటే ఇదే చూడు, మెడికల్ ఇట్లా స్లోప్ ఉన్నాయి కదా, సో ఎక్కువ కాలికి స్ట్రెస్ అనిపిస్తుంది అనమాట. అక్కడైతే చాలా స్ట్రెస్ అనిపించదు. ఇక్కడ ఎక్కాలన్నా దిగాలన్నా చాలా కష్టం అనిపిస్తుంది. అక్కడి నుంచి ఇలా దిగినాం అనమాట. ఇప్పుడు మురళి కాళ్ళు మాత్రం షేక్ అవుతున్నాయి కదా.